శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి ఆధ్యాత్మిక జీవితం అనేది ఎందుకు అవసరం, స్పిరిచువల్ జర్నీ అనేది మనకి అసలు ఎందుకు అవసరం అనే దాని మీద మీకు చెప్పాలనుకుంటున్నానండి. కానీ దీనిని నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక అబ్బాయి తల్లిదండ్రులు చెప్పేది, అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అతనికి ఎక్కేది కాదు. ఏం చెప్తున్నా కూడా నన్ను ఏదో తప్పు పడుతున్నారు, లేకపోతే నన్ను నెగిటివ్గా చూస్తున్నారు, నన్ను వేరేలా చూస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో థింకింగ్ డిఫరెంట్గా ఉండడం వల్ల, లేదు అంటే అతనికి కన్విన్స్ అయ్యేలాగా వాళ్ళ పేరెంట్స్ చెప్పకపోవడం వల్ల కావచ్చు, మొత్తానికి ఆ బాబు మనసులో ఒక నెగటివిటీ అనేది చాలా చాలా ఫామ్ అయిందనమాట ఆ ఫ్యామిలీ మీద. అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కావచ్చు, వాళ్ళ బ్రదర్ మీద కావచ్చు, మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడింది. అతను కొంత టైంకి అది ఎప్పుడైతే ఒకసారి నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుందో దానిని వాళ్ళ పేరెంట్స్ రియలైజ్ అవ్వలేదు, అలాగే ఆ బాబు కూడా రియలైజ్ అవ్వలేదు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎలాగో తెలియకపోవచ్చు. అది కొంచెం 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 చెప్పని పెరుగుతూ వచ్చి చివరికి ఒక రోజు ఏమైంది అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి రావచ్చు, లేకపోతే మనం చేసే ఫ్రెండ్షిప్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కదండి. మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి మంచి ఆలోచనలు వస్తాయి అని చెప్పి అంటారు. అలాగే మా ఫ్రెండ్షిప్ అనేది ఎలాంటి వాళ్ళతో చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ బాబు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, లేదా ఏదో ఒక మాట అంటే అది అతనికి చాలా బాధ అనిపించి, అది వాళ్ళ ఫ్యామిలీ మీద కోపంతో, వాళ్ళ ఫ్యామిలీ కనెక్టెడ్ అయ్యి అనుకోండి, ఏదో ఒక మాట అంటే అతను దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ పిల్లోడు ఇంకా కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయినట్టు? ఫ్యామిలీ నష్టపోయినట్టు, అలాగే బాబు కూడా నష్టపోయినట్టు. వెళ్ళాడు కానీ ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏమీ తెలియదు, చెప్పలేదు. వీళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడుతున్నారు. ఏం అర్థం కాలేదు సడన్గా ఎందుకు అలా జరిగింది అని చెప్పి. మామూలుగా కొంచెం చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఉన్నాయని తెలుసు, కానీ ఆ బాబు మనసులో ఇంత నెగిటివిటీ ఉంది, ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత అన్న ఫీలింగ్ అతనికి పేరెంట్స్కి తెలియలేదు. ఆ బాబు ఎప్పుడైతే చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడో వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు పేరెంట్స్. కొంత టైం అయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత బాబు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అదే ఇంటికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ చూసి చాలా సంతోషపడ్డారు, కనీసం ఇప్పుడైనా తిరిగి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎంత వెతికినా వాళ్ళకి కనిపించలేదు. మొత్తానికి ఆ బాబు అంతటా బాబే వెనక్కి ఇంటికి వచ్చాడు. కానీ అతని పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలా సృష్టించిపోయి, అంటే హెల్త్ పాడైపోయి, మానసికంగా అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇంకా చాలా దారుణంగా, స్టెబిలిటీ లేకుండా, అంటే ఒక మనిషిని చూడగానే ఇంకా కంప్లీట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది అంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నట్లుగా ఆ బాబు కనిపించాడు అనమాట. అంటే హెల్త్ పరంగా, బాడీ పరంగా, అతని థింకింగ్ కానీ, అతని చూపులు కానీ మొత్తం అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి అనుకోండి. అంటే బయటికి వెళ్ళి ఆ పిల్లవాడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అనేది తెలియదు కదా. వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. బాబు అప్పుడే వచ్చాడు. ఆల్రెడీ పేరెంట్స్కి తెలుసు ఎక్కడో కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి మనకు కంగారు పడద్దు, నెమ్మదిగా బాబుని కనుక్కుందాము అని చెప్పి వాళ్ళు కంగారు పెట్టకుండా ఫస్ట్ బాబుకి మామూలుగా హెల్త్ బాగోలేదు, ఇలా చాలా వీక్ అయిపోయాడు కాబట్టి ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, చూపించారు, హెల్త్ చెకప్ చేయించారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వీక్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, లేకపోతే హెల్త్ పరంగా ఎలాంటి ఫుడ్ పెడితే వెంటనే కోలుకుంటాడు అని చెప్పి కానీ మొత్తం గైడెన్స్ అంతా తీసుకుని పేరెంట్స్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి ఆ బాబు కోలుకున్నాడు. ఫిజికల్గా అంటే బాడీ పరంగా, హెల్త్ పరంగా కొంచెం రికవర్ అయ్యాడు. కానీ మానసికంగా మాత్రం అతను చాలా నెగిటివిటీలో ఉన్నట్లుగా పేరెంట్స్కి అర్థమైంది. అంతకుముందు కంటే కూడా ఇంకా నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు. కానీ వీళ్ళు చెప్పేదానికి ఆ బాబు అర్థం చేసుకోలేకపోతున్నాడు. పేరెంట్స్ చెప్తూ ఉంటే ఆ బాబుకి అర్థమయ్యేలాగా పేరెంట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అది ట్రిగర్ అవుతుందన్నమాట. అంటే సరైన విధంగా కనెక్ట్ అవ్వకుండా అది కొంచెం నెగిటివ్గా చేంజ్ అవుతుంది. పేరెంట్స్కి కూడా ఎక్కడో భయం వేస్తుంది, మనం అనకూడని మాట ఏదైనా అంటే అది సీరియస్గా తీసుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందని. ఎందుకంటే ఒకసారి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఇంకా భయం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించడం స్టార్ట్ చేశారు. ఆ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిన వ్యక్తి ఆ బాబు సిచ్యువేషన్ని సరిగ్గా గమనించాడు, మాట్లాడారు. ఆ పిల్లోడు ఏమీ సరిగ్గా చెప్పలేదు బాబు ఏం జరిగింది అనేది, చెప్పినట్లుగా చెప్పారు. వాళ్ళకు కూడా అతనికి అర్థమైన దాన్ని బట్టి ఒక గైడెన్స్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది అంటే పేరెంట్స్కి,
సరైన విధంగా అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలియట్లేదు, ఏంటి అనేది తెలిస్తేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు అంతకుముందు ఆ బాబుకి ఒక టీచర్ తోటి మంచి రిలేషన్ ఉందన్నమాట. అనుకోకుండా టీచర్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో అప్పుడు వాళ్ళకి ఆ బాబుకి ఆ టీచర్ తోటి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఆ టీచర్కి కూడా ఈ బాబు పట్ల మంచి ఇంప్రెషన్ ఉంది, ఇద్దరికి మంచి కనెక్టివిటీ ఉంది అని చెప్పి పేరెంట్స్ తెలుసు కాబట్టి టీచర్తో కనెక్ట్ అయ్యి ఇలాగా మా బాబు సిచ్యువేషన్ ఏం బాగోలేదు, కొంచెం మీరు కేర్ తీసుకోండి అని చెప్పి అన్నారు. ఆయన వేరే ఊరిలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళిద్దరు కలుసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, ఎలాగో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్లో అతను మామూలుగా బాబుతోటి ఆ టీచర్ ఆయన ఫస్ట్ ఆ బాబుతోటి మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. డైరెక్ట్గా ఏంటి అని ఏం అడగలేదు. చాలా టైం తీసుకున్నారు, ఒక 1 మంత్ ఒక 15 days అలా తీసుకుని ఫస్ట్ మామూలుగా మాట్లాడుతూ అలా 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 బాబుని గమనిస్తూ ఉంటే నెమ్మదిగా అడిగే కొద్దీ ఓపెన్ అప్ అయ్యి ఆ బాబు దాని ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు అలా చేశాడు, అసలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, మొత్తం అంతా కూడా టీచర్కి ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ టీచర్ ఏం చేయాలి అనేది అప్పుడు డిసైడ్ అయ్యాడనమాట. అంటే ఆ బాబుకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాలి అనేది ఒక క్లారిటీ తీసుకుని వాళ్ళ పేరెంట్స్కి గైడ్ చేశాడు ఆ టీచర్ ఇది అని చెప్పి. అలాగే ఆ బాబుకి ఏం చేస్తే ఆ టైంలో ఆ నెగటివ్ ఇంపాక్ట్ నుంచి బయటకు వస్తాడు అనేది అని చెప్పి తెలుసుకుని ఆ విధంగా గైడ్ చేశాడు. కొన్ని రోజులకి ఆ బాబు ఆ మానసికంగా ఉన్న బాధ కానీ, ఆ డిప్రెషన్ కానీ, లేకపోతే ఆ నెగటివిటీ కానీ నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ టీచర్ ఏం చెప్పాడు అంటే, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు, బాగానే ఉంది, ఇలాంటప్పుడు హెల్తీ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేస్తే ఇంకొంచెం పిల్లలు బాగా హెల్తీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, ఫిజికల్గా కానీ మైండ్ పరంగా కానీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి యోగా నేర్పించండి, లేదు అంటే ఏదైనా యాక్టివ్గా ఉండే వాటిలో పార్టిసిపేట్ చేయేలా చూడండి, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయ్యేలా చూడండి, ఆ బాబుకి ఏది ఇష్టమో కనుక్కొని దాని ప్రకారం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు యోగా క్లాస్లో జాయిన్ చేశారనుకోండి, దానివల్ల ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మానసికంగా కూడా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ బాబు కూడా ఇష్టంగా చేద్దామని డిసైడ్ అయ్యాడు, దాంట్లో జాయిన్ చేశారు. ఇప్పుడు వీళ్ళింట్లోనే ఇంకో బాబు ఉన్నాడని చెప్పి అనుకున్నాం, 2 పిల్లలు వాళ్ళకి. ఆ రెండో బాబు ఆ పెద్ద వాళ్ళ అన్నయ్య కావచ్చు, అతను బయటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పేరెంట్స్ పడిన బాధ కానీ, ఆ బాబు పడిన బాధ కానీ మొత్తం అతనికి ఒక చిన్న వయసు అయినప్పటికీ ఆ బాబుకు కూడా క్లారిటీ వచ్చింది ఎంతో కొంత. కానీ ఇతనంత వీక్గా రెండో బాబు లేడు. అతను ఆరోగ్యపరంగా అతను ఇంట్లోనే ఉండి పేరెంట్స్ చెప్పినట్టు చెప్పింది వింటూ, పెట్టింది తింటూ హెల్తీగానే ఉన్నాడు. అంత నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలాగో పెద్ద అబ్బాయిని పంపుతున్నాం కాబట్టి రెండో అబ్బాయిని కూడా మనం యోగా క్లాస్కి పంపిద్దామని చెప్పి ఇద్దరిని కలిపి పంపించేవారు తోడు కింద. పెద్ద అబ్బాయితో పాటు రెండో అబ్బాయి కూడా మెడిటేషన్ అనేది అంటే యోగా అనేది చేయడం అలాంటి మంచి మంచి హ్యాబిట్స్ అని అలవాటు చేసుకున్నారు. ఇద్దరు హెల్తీగా పెరగడం మొదలుపెట్టారు. గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. లైఫ్లో నెమ్మదిగా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఎక్కడైనా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానప్పుడు పేరెంట్స్తో కనెక్ట్ అవ్వడము, లేదు అంటే వాళ్ళ టీచర్తో కనెక్ట్ అవ్వడము, లేదు అంటే వాళ్ళ బ్రదర్స్ మధ్య కూడా ఒక బాండింగ్ అనేది ఇంకా ఫామ్ అయింది. అంతకుముందు వాళ్ళ మధ్య అంత క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు ఈ బాబు థింకింగ్ బాగానే ఉంది. అంతకుముందు వీక్గా నెగిటివ్గా ఉన్న ఈ బాబు సిచ్యువేషన్ ఎవరైతే బయటకు వెళ్ళిపోయాడో అతను ఫిజికల్గా హెల్త్ పరంగా కొంచెం కోలుకున్నాడు, అదేవిధంగా మానసికంగా కొంచెం కోలుకున్నాడు. యోగా దాంట్లో జాయిన్ చేయడం వలన నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం వలన నెమ్మదిగా వీళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్లా తయారయ్యారు. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు షేర్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం, లేదు అంటే దీనికి అంతటికీ కారణమైనటువంటి వాళ్ళ టీచర్ తోటి అంటే హెల్ప్ చేశారు కదా ఆయన చాలా, వాళ్ళ టీచర్ తోటి హెల్ప్ చేసుకోవడం, ఎక్కడ ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఫాలో అవ్వడం చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఎగ్జాంపులే తీసుకుందామండి. మనకి స్పిరిచువల్ జర్నీ ఎందుకు అవసరము అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామనేది మనకు ఒక క్లారిటీ వస్తే పర్వాలేదు. ఒక్కొక్కసారి మనకు క్లారిటీ లేక ఇంత నెగిటివిటీని అంతా చేసుకుంటూ అంత నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేయగలుగుతాము? ఇంత దాంతో అయిపోవాల్సింది అంత దాకా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆ బాబు నెగిటివ్ థింకింగ్లో కొంచెం ఉన్నాడు అన్నప్పుడు పేరెంట్స్కి చెప్పడం రాలేదు, లేదా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు ఆ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అన్న ఆలోచన కూడా లేదు. అలాగే ఆ బాబు కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి ఏది చెప్తున్నా కూడా నాకేదో ఎదుగా చెప్తున్నారని నెగిటివ్గా ఫీల్ అయ్యాడు, కానీ ఓపెన్ అయ్యి వాళ్ళ పేరెంట్స్తో కూడా సరిగ్గా షేర్ చేసుకోలేదు. వాళ్ళ మధ్య సరైన కమ్యూనికేషన్ లేక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. ఆ చిన్న కమ్యూనికేషన్, చిన్న నెగిటివిటీ కాస్త కొంచెం పెరిగి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోయి అంతకంటే దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి హెల్త్ అంతకుముందున్న దానికంటే దారుణంగా హెల్త్ పాడు చేసుకుని, అంతకుముందున్న దానికంటే సైకలాజికల్గా ఇంకా చాలా లాస్ అయిపోయి
అన్నీ లాస్ అయిపోయాడు ఆ బాబు. కోలుకోవడానికి ఎంత టైం పట్టింది, దానికోసం ఆ పిల్లవాడు ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఉన్న ఆ రెండో పిల్లవాడి మీద కూడా ఇంపాక్ట్ పడింది. వాడు కూడా ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని గమనించి ఎంతో కొంత బాబు కూడా కొంచెం సఫర్ అయి ఉంటాడు కదా. ఇంత నెగటివిటీ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మన సిచ్యువేషన్స్ కొంత అయితే ఫస్టే మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది కూడా ఒక కారణం. అలాగే స్పిరిచువల్ జర్నీలో కూడా మన సిచ్యువేషన్ ఏంటి, మనం ఎంత నెగటివిటీలో ఉన్నాము, కొంచెం నెగటివిటీ అనుకోండి, మనం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు, దాంతో మన రోజు డైలీ చేసుకునే పూజలు సరిపోతాయి. లేదు అంటే ఇప్పుడు యోగా అన్నట్లు అలాంటి కొంతమంది మెడిటేషన్ చేస్తారు, కొంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తారు, కొంతమంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఏదో ఒకటి వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళ మైండ్ ఆల్రెడీ ఉంది అనుకుంటే పర్వాలేదు. కానీ కొంచెం నెగటివిటీలో ఉన్నప్పుడు వాళ్ళు గమనించక చాలా బాగా డీప్గా డిప్రెషన్లో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. లేదు అంటే వాళ్ళకి మేము ఇంత నెగటివిటీలో ఉన్నామని చెప్పి తెలియకుండా కూడా లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు కోలుకోవాలి అని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అది ఎంత కష్టంగా ఉంటుంది. ఇది ఒకరితో లింక్ అవ్వలేదు. ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు మన ఇంటి దేవతల కింద తీసుకోండి. మనం రోజు నిత్యం ఆరాధించే కులదేవత కావచ్చు, మన ఇంటి దైవం కావచ్చు, మనం ఆల్రెడీ వాళ్ళని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ బాబు ప్లేస్లో మనల్ని మనమే తీసుకుందాం. మనం స్పిరిచువాలిటీలో ఉన్నాము. మన లైఫ్లో నేను రోజు పూజలు చేస్తున్నాను, నేను కులదేవతను ఆరాధిస్తున్నాను, మా ఇంటి దేవుని చూసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను, అన్ని ఫాలో అవుతున్నాను. కానీ నా లైఫ్ బాగోలేదు, నా లైఫ్లో సరిగ్గా ఏం జరగట్లేదు, నేను అనుకున్నట్లు ఏం జరగట్లేదు, నాకు అన్ని నెగిటివ్గానే జరుగుతున్నాయి అని చెప్పి కొద్దిగా నెగిటివిటీ అనేది కాస్త బాగా ఎక్కువైపోయి ఇంకా ఇంట్లో దేవతల మీద అసలు ఈ పూజలే చేయకూడదు, ఇది వేస్ట్ అని చెప్పి పూర్తిగా వదిలేస్తారు కొంతమంది. అంటే రోజు డైలీ చేసే నార్మల్ యాక్టివిటీస్ కూడా మన పెద్దలు ఏవైతే మినిమం చేయాలి, మన మైండ్ మెచ్యూరిటీ కోసం, మన ఏమంటారు స్టెబిలిటీ కోసం ఏం చెయ్యాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారో అవి కూడా కోపంతో మానేశారు. దానివల్ల ఎవరు నష్టపోతారు? ఆ మానేసిన తర్వాత పోనీ వాళ్ళు నిలబెట్టుకుని నిలదొక్కుంటే పర్వాలా. కానీ వాళ్ళు ఇంకా దిగజారిపోయి, అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఇంకా డౌన్ అయిపోయి, వాళ్ళ స్టెబిలిటీ పూర్తిగా లాస్ అయిపోయి కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే వాళ్ళు బయటకు రాలేనంత పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎప్పుడైతే అతను అంత డౌన్ సిచ్యువేషన్లో ఉన్నాడో ఏదో ఒక టైంలో అనిపించుద్ది, నేను ఒకప్పుడు మా ఇంటి దేవతల్ని మా కులదేవతని నేను మామూలుగా రోజు పూజ చేసుకుంటూ మా పెద్దవాళ్ళు చెప్పినట్టు చేశాను, కానీ నాకు అప్పుడు సరిగ్గా జరగట్లేదని చెప్పి మానేసి ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాను అని చెప్పి ఒక చోట రియలైజ్ అయ్యారు. అయినప్పుడు సరే కదా అని చెప్పి మళ్ళీ కులదేవతలతోటి మళ్ళీ ఆపేసిన పూజలు మళ్ళీ స్టార్ట్ చేసి కులదేవతతో సంబంధం పెట్టుకుని మళ్ళీ ఇంటి దేవతలతో మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే మళ్ళీ ఆపేసిన పూజలు నెమ్మదిగా మళ్ళీ స్టార్ట్ చేయడం, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, మళ్ళీ అవన్నీ ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు అతను ఉన్న సిచ్యువేషన్కి అంతకుముందు చేసిన నార్మల్ పూజలు లేకపోతే డైలీ చేసిన యాక్టివిటీస్ సరిపోవు. ఎందుకు అంటే అతని మైండ్ సెట్ అనేది చాలా నెగటివిటీతో నిండిపోయింది. అతని లైఫ్ సిచ్యువేషన్స్ కానీ, అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ చాలా 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 డౌన్ఫాల్లో ఉన్నాడు. ఇప్పుడు అతనికి మామూలు యాక్టివిటీస్ అనేవి సరిపోవు. అంటే రోజు మన పెద్దవాళ్ళు ఏదైతే చెయ్యాలని చెప్పారో అవి సరిపోవు. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ అంతకుముందు చెప్పుకున్న కథలో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, లేదు మనం చెప్తే ఇది సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పి ఫస్ట్ హెల్త్ రికవరీ అవ్వడం కోసం అని చెప్పి ఒకళ్ళ దగ్గరికి పంపించారు. తర్వాత మానసికంగా ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కోసం సైకలాజికల్గా స్టెబిలిటీ రావాలి అని చెప్పి ఆ బాబుకి ఎవరితో కనెక్టివిటీ ఉందో, అంటే ఆ బాబుకి ఏ టీచర్ పట్ల అయితే అంతకుముందు కనెక్షన్ ఉంది, వాళ్ళ పట్ల మంచి ఒపీనియన్ ఉంది అని చెప్పి తెలుసుకున్నారో వాళ్ళతో కనెక్ట్ చేయడం వల్ల నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా మన ఇంటి దేవతలని కులదేవతలను ఆరాధించినప్పుడు ఒకవేళ వీళ్ళకి అవసరం ఈ సమయంలో ఈ సిచ్యువేషన్లో వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని నుంచి వీళ్ళు బయటపడాలి అంటే వీళ్ళు పలానా దేవతతో లేదా పలానా దేవుడితో కనెక్ట్ అవుతే వీళ్ళ సమస్య నుంచి లేదా వీళ్ళు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పి మనకు కొన్ని సూచనలు ఇస్తారు. దానిని మనం అర్థం చేసుకుని ఆ దేవుడి వైపు మనకు తెలియకుండానే ఇంట్రెస్ట్ రావడం కానీ, లేదు అంటే మనకు సూచనల ద్వారా అర్థమయ్యి ఆ దేవుని పూజించడం మొదలు పెడతాం. లేదు అంటే ఒక్కొక్కసారి మన జాతకాలు చూపించుకున్నప్పుడైనా నాకు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఏంటో అర్థం కావట్లేదు అన్నప్పుడు మనకి అక్కడ సూచనల ద్వారా కూడా మనకు ఒక్కొక్కసారి తెలియచ్చు, పలానా దేవుని పూజిస్తే ఇప్పుడు మీ టైంకి ఈ సమస్య సాల్వ్ అవుతుంది. అలా స్టార్ట్ చేశారు. అలాగా ఆ దేవతతోటి కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీ ఇంటి దేవతలను ఆరాధించడమే కాకుండా కొత్తగా ఇంకొక దేవుడిని లేదా ఇంకొక దేవతని లేదా మీకు అంతకుముందు ఎప్పుడో మనసులో ఇష్టం ఉన్న ఇంకొక దేవతతోటి లేదా ఇంకొక దేవుడితోటి కనెక్ట్ అయ్యి నెమ్మదిగా
వాళ్ళని పూజించడం వలన వీళ్ళు కొద్ది కొద్దిగా మార్పులు రావడం మొదలుపెట్టాయి. ఆ దేవతతో మీకు ఇంకా సంబంధం బాగా అంటే కనెక్షన్ అనేది చాలా 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 స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవుతుంది. మీకు అంతకు ముందు లేని నమ్మకం బాగా పెరుగుతుంది. మీకు తగ్గట్టుగా వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. మీ మనసులో బాధని నెమ్మదిగా హీల్ చేయగలుగుతున్నారు. మీకు తెలియకుండానే ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఫార్మ్ అయిపోయింది. అప్పుడు వాళ్ళేం చేస్తారు అంటే, ఈ టీచర్ ఇందాక ఫిజికల్‌గా ఇప్పుడు హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది. మానసికంగా ఇప్పుడు స్టెబిలిటీ వచ్చింది. దీనికి ఇంకొంచెం యోగా గాని, మెడిటేషన్ గాని ఆ బాబుకి ఇంకొక ఎక్స్‌ట్రా యాక్టివిటీ యాడ్ చేస్తే ఇంకా బాగా ఎదుగుదల ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశాడు ఇందాక. అదే విధంగా ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి మనం దైవంతో బాగా కనెక్ట్ అయినప్పుడు, ఆ దైవం ఏం చేస్తుంది అంటే నీకిప్పుడు ఈ విధంగా ఈ ఫామ్‌లో ఉన్న నన్ను నువ్వు ఆరాధిస్తే నీకు ఇంకా మెచ్యూరిటీ ఉంటుంది. నీ లైఫ్ ఇంకా బావుంటుంది. నువ్వు ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటావు. నీకు ఇంకా స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి మనకి ఇంకొకటి వే చూపిస్తారు. అంటే ఇంకొక స్టెప్ మనం పైకెక్కుతున్నట్లు. అదే దేవత ఇంకొక రూపంలో అనమాట. ఇప్పుడు మెడిటేషన్ ఆ బాబు ఎలా అయితే చేశాడో, ఆ యోగా అంటూ ప్రాక్టీస్ చేసి ఒక స్టెబిలిటీ అంటే హెల్త్ పరంగా, అదేవిధంగా సైకలాజికల్‌గా ఇంప్రూవ్ అవుతూ ఎలా అయితే వచ్చాడో, అలాగే ఇతను కూడా మనం కూడా స్పిరిచువాలిటీలో ఇంకొక వే కనిపించినప్పుడు వాళ్ళతో కూడా కనెక్షన్ పెట్టుకొని, ఆ దేవుడితో కూడా మనం రిలేషన్ అంటే ఆ పూజలు చేయడం ద్వారా గానీ, లేదు అంటే ఆ మార్గంలో అంటే మనకు ఆ టైంకి ఎలాంటి సూచనలు వచ్చినాయి అన్న దాన్ని బట్టి మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకి గ్రోత్ అనేది ఇంప్రూవ్‌మెంట్ మన లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఆ బాధలో ఉంటే ఆ పెయిన్ నుంచి బయటకొస్తాము. మనల్ని సపోర్ట్ చేసే నలుగురు మనుషులు ఇక్కడ అంతకుముందు వాళ్ళ తమ్ముడే ఇంట్లో ఉన్న ఆ తమ్ముడితోనే అంటే వాళ్ళిద్దరి మధ్య సరైన బాండింగ్ లేదు. కానీ ఇప్పుడు ఆ బావ ఈ నెగటివిటీ నుంచి బయటకొచ్చి ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని కూడా పంపించి వీళ్ళిద్దరిని కలిపి పంపిస్తే బావుంటుంది తోడు కింద అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ పంపించినప్పుడు తెలియకుండానే స్లోగా వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఫార్మ్ అయ్యింది. అదే విధంగా అంతకుముందు మనకి ఏ మనుషులతో అయితే వాళ్ళు మంచిగా చెప్పినా మనం అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు మళ్ళీ మన లైఫ్‌లోకొచ్చి మనకి బాగా ఫ్రెండ్స్‌లాగా గానీ, లేదు అంటే మనకి ఏ బంధాలతో ఎలాంటి రిలేషన్స్ అయితే వాళ్ళతో ఉన్నాయో మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మన లైఫ్‌లోకొస్తారు. బేసిక్‌గా ఇక్కడ పర్పస్ ఏంటంటే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునేవారు. దేవుళ్ళతో మనం మాట్లాడుతుంటాం, కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. కానీ అదంతా మానసికంగా జరుగుతుంది. పైకి ఎవరు కనిపించరు కదండీ! అలాగే మనం పైకి కూడా చెప్పాము. మనలో వచ్చే మార్పులు బయట వాళ్ళకి మనం ఎక్స్‌ప్రెస్ చేస్తే తప్ప తెలీవు. మనం ఎక్స్‌ప్రెస్ చేస్తామా లేదా అన్నది మన దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎంత మనం దేవుడితో కమ్యూనికేట్ అయ్యి ఎంత మంచిగా ఉన్నా సరే, మనం మామూలు మనుషుల్లా ఉన్నాం కాబట్టి మనకి ఇంకొక మనిషి అవసరం అవుతారు. అదేవిధంగా మనకి మన లైఫ్‌లో ఎప్పుడైతే ఇలాగా ఒక్కొక్కటి దేవుడిని ఆరాధిస్తూ మనం మంచి బాండింగ్ ఫార్మ్ చేసుకుంటామో, అప్పుడు మన లైఫ్‌లోకి మంచి వాళ్ళు, మనల్ని మంచిగా గైడ్ చేసేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, అలాగా మన చుట్టూ ఒక కమ్యూనిటీ అంటే ఒక మంచి మనల్ని అర్థం చేసుకుని, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మన లైఫ్‌లోకి వస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఇంకొకటి తీసుకుంటే, ఆ రెండో బాబు ఇవేమీ చేయలేదు. అంటే ఇద్దరు పిల్లలున్నారు. రెండో బాబు డైరెక్ట్‌గా ఆ బాబుతో పాటు యోగా క్లాస్‌కెళ్ళాడని చెప్పి ఇందాక అనుకున్నాం. ఆ బాబు కూడా కొన్ని సిట్యుయేషన్స్ చూసాడు. ఆ బాధ అర్థం చేసుకున్నాడు అని చెప్పి. ఇప్పుడు మన ఇంట్లోనే ఇద్దరుంటే ఒకళ్ళు ఇవన్నీ ఫేస్ చేసి ఆఖరికి ఒక దైవాన్ని పట్టుకొని ఆరాధిస్తున్నారు. ఈ ఇంట్లో ఉన్న రెండో వ్యక్తి కులదేవతల్ని, ఇంట్లో దేవతల్ని వాళ్ళ పేరెంట్స్ ఆరాధించారు. ఇతను ఆరాధించాడు, చూసాడు. కానీ మరీ అంత కనెక్షన్ అయితే ఏమీ లేదు. కానీ ఆ స్టెబిలిటీ ఉంది ఆ బాబులో. సో ఇవేమీ చేయకుండానే డైరెక్ట్‌గా అసలైన అంటే ఏ దైవంతో అయితే మనం అంటే ఒక థర్డ్ స్టెప్ కిందో, ఫోర్త్ స్టెప్ కిందో ఇతను స్టార్ట్ చేశాడు ఒక దైవంతో కనెక్షన్ పెట్టుకోవడం. ఈ రెండో వ్యక్తి డైరెక్ట్‌గా వచ్చి ఆ దైవంతో కనెక్షన్ పెట్టుకున్నారు. అంటే ఇద్దరు కలిసి యోగా క్లాస్‌కెళ్ళి ప్రాక్టీస్ చేసినట్లుగా ఒకేసారి అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, అందరికీ గ్రోత్ ఒకేలా ఉండదు. కొంతమంది కింద నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మన లైఫ్‌లో ఉన్న నెగటివిటీని కొంచెం క్లియర్ చేసుకుంటూ వస్తే, కొంతమందికి ఆల్రెడీ ఆ స్టెబిలిటీ ఉంటుంది. డైరెక్ట్‌గా ఆ హై లెవెల్ అంటే మనం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గణపతి అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఎందుకు అయన్నీ చూసుకుంటే దాంట్లో అర్థమవుతుంది. స్టెబిలిటీ మీకు ఆల్రెడీ మైండ్ క్లారిటీ కొంచెం ఉందనుకోండి, దానికి ఇంకొంచెం మనం యాడ్ అవుతే చాలు అనుకుంటే, అప్పుడు గణపతి ఏం చేస్తారు అంటే మన ఇష్ట దైవంతో మనల్ని కనెక్ట్ చేస్తారు అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ బాబుకి మినిమమ్ క్లారిటీ ఉంది. అంత దారుణమైన నెగటివిటీలో లేడు. కాబట్టి డైరెక్ట్‌గా
ఆ దైవంతోటి ఆ మెయిన్ గాడ్ తోటి కనెక్ట్ అవుతారనమాట. అదే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు. మనం మైండ్ స్టెబిలిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అన్న దాన్ని బట్టి, మనం ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసాము అన్న దాన్ని బట్టి, మన లైఫ్‌లో ఎలాంటి మనుషులు ఉన్నారన్న దాన్ని బట్టి, ఒక సిట్యుయేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనం దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మొత్తం లైఫ్ అంతా మారిపోతూ ఉంటుంది. మనకి స్పిరిచువాలిటీ ఎందుకు అవసరము అంటే, మన మానసిక స్థితిని బట్టి, మనం ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని బట్టి కొన్ని సార్లు స్పిరిచువాలిటీ అనేది ఈ విధంగా అవసరమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మేము ఇలాంటివి నమ్మము అనుకున్న వాళ్ళు ఇప్పుడు దీంట్లో చెప్పినట్లు వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, హెల్త్ పరంగా ఇంప్రూవ్ చేయడానికి డాక్టర్‌ని ఆశ్రయించారు, మానసికంగా సాల్వ్ చేయడానికి కౌన్సిలింగ్ ద్వారా ఇప్పించారు. ఇంకా వేరే టీచర్‌ని కమ్యూనికేట్ అయ్యి టీచర్ ద్వారా మానసికంగా ప్రాబ్లమ్ ఏంటో చెప్పట్లేదు, షేర్ చేసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. ఆయన అర్థం చేసుకుని గైడ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఇది అని చెప్పి పేరెంట్స్‌కి చెప్పిన తర్వాత సరే అని చెప్పి నెమ్మదిగా అర్థం చేసుకుని ఆ బాబుని క్యూర్ చేశారు. తర్వాత ఆయన మళ్ళీ మెడిటేషన్ గానీ, లేదా యోగా గానీ, లేదు అంటే ఏదైనా ఒక ఎక్స్‌ట్రా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే బావుంటుంది అని చెప్పినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయించారు. నెమ్మదిగా బాబు రికవర్ అయ్యాడు పూర్తిగా. అలాగా మాకు ఈ స్పిరిచువాలిటీ అంటే నమ్మకం లేదు, మేము ఏమి చేయమనుకున్న వాళ్ళు డాక్టర్‌ని ఆశ్రయించి మనం హెల్త్ రికవర్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా మన మైండ్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్టర్‌నేటివ్స్ చాలా ఉంటాయండి. మనం ఏం చూస్ చేసుకుంటాం అన్నది మన ఇష్టం బట్టి ఉంటుంది. మనకు ఆ టైంకి స్పిరిచువాలిటీ మీద నమ్మకం ఉండి, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. మాకు అలాంటివి ఏం నమ్మకం లేదు, లేదా మాకు అంత టైం లేదనుకున్న వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరిష్టం అది ఆళ్ళది. కానీ స్పిరిచువాలిటీ ఎందుకు అవసరము అంటే, ఇది కూడా ఒక కారణం అని చెప్పడం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.